అలాగే డయస్ మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే అందరికీ కూడా ఆదివాసీ ట్రస్ట్లో ఉన్న పనిచేసే వాళ్ళకి, అలాగే బయట ఉన్నటువంటి ఆదివాసులు ఉన్నటువంటి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి అందరికీ ఈరోజు పేరు పేరున నా తరపున ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి పాదాభివందనత చేస్తున్నాం మీ అందరికీ కూడా. ఎందుకంటే ఈ వేదిక మన ఆదివాసుల ఒక వేదిక, ఆదివాసుల ఒక ట్రస్ట్, ఆదివాసుల ఒక మనగడ ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే నీతి నిజాయితీకి వారు పేరినటువంటి ఆదివాసి బిడ్డ ఎంతో సుసంపన్నమైనటువంటి దేశంలో పుట్టడం అనేది ఆదివాసీ బిడ్డ చాలా గర్వించదగ్గ విషయం. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఆదివాసీ బిడ్డకు కూడా నిజంగా ఇంకోసారి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ. దాదాపు మన చింతపల్లి హెడ్ ఆఫీస్ పెట్టి దాదాపు మన ప్రతి మండలంలో కూడా అల్లవసరాల జిల్లాలో దాదాపు 22 మండలాలు, 22 మండలాల్లో 10 మండలాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రంలో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేశాం. ఒడిశా రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆఫీసులు పెట్టబోతున్నాం. ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఉందో మన ఆదివాసులైన జిల్లా తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా అక్కడ కూడా ఆఫీసులు పెట్టబడుతున్నాం. మొత్తం రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆదివాసీ ట్రస్ట్ అనేది ముందుకు పోయే పరిస్థితి తీసుకువచ్చే బాధ్యత ప్రతి సభ్యుడి మీద భుజస్కందరి మీద వేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆదివాసీ బిడ్డ మీద కూడా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క వేదికని మనం రోజు రోజుకి ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ప్రతి సభ్యుడు చేయగలగాలి. చేసినప్పుడు మాత్రమే వ్యవస్థ ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటి ఏ విధంగా పనిచేస్తుంది, ఆదివాసీ అంటే ఏంటి, మనం ఏ విధంగా మన మనగడ జీవన విధానం ఉండేదనేది ప్రతి సభ్యుడు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు పోయే పరిస్థితి చేస్తాం. దాంతో భాగంగా నిజంగా భారతదేశం అనేది చాలా గొప్ప దేశం, గర్వించదగ్గ దేశం. భారతదేశం సుసంపన్న దేశం. భారతదేశం నిజంగా గర్వించదగ్గ దేశంతో పాటు అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని వర్గాలకి తాపత్రయం లేకుండా, భేదాలు లేకుండా అందరికి సమానత్వం చూపించినటువంటి దేశంలో నిజంగా మనం పుట్టడం అనేది చాలా అదృష్టవంతులం. అంతకన్నా ఆదివాసీ వ్యవస్థలో పుట్టడం అంతకన్నా గర్వంగా ఫీల్ అవ్వాలి మనమంతా కూడా. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనమంతా కూడా దేశంలో రాష్ట్రాలు, రకరకాల ప్రాంతాల జిల్లాలు కూడా ఉన్నా మన ఆదివాసీ ప్రాంతాలు ఏదైతే ఉందో, చుట్టుచర్చల ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా సుసంపన్నమైన ఆరోగ్యవంతులుగా ఎటువంటి నిజంగా రానుపోను రకరకాల జబ్బులు లేకుండా సంతోషంగా ఉండే పరిస్థితి మనం చూస్తున్నాం. కారణం ఈ కొండల్లో వెలిసినటువంటి ఆకులను వెతికి నిజంగా మనకి ఉన్నా కూడా అంతగా 100కి 70% మనం సేఫ్లో ఉన్న పరిస్థితి ఏ కారణంగా చూసినా కూడా. ఏదో ఏజెన్సీలో పుట్టినటువంటి మనకు అన్ని సౌకర్యాలు లేదనే భావన అనేది మనసుకి ఉండకూడదు. ఇక్కడ ఎంత స్వచ్ఛమైన గాలి, ఎంత స్వచ్ఛమైనటువంటి వాతావరణం పుట్టడం అనేది గొప్పగా మనం ఫీల్ అవ్వాలి. అందుకబట్టి ఆదివాసీ అంటేనే నరలో లెక్కపడిచే ప్రతి వ్యక్తిలో కూడా ఏర్పాటు చేసుకోగలగాలి. ఎందుకంటే ఆ ఫీల్ మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మన ఒక జాతిని మనం కాపాడుకోగలుగుతాం. ఆదివాసీ జాతి అంటే దేశంలో గడగడాలంచే జాతి. ఆదివాసీ జాతి అంటేనే నిజమే గొప్ప నీతి నిజాయితీకి మారుపేరిన జాతి. ఆదివాసీ జాతి అంటేనే నిజాయితీకి మారుపేరిన జాతి. ఆదివాసీ అంటేనే అంత గొప్పవాడు. ఎందుకంటే ఎవరికి మోసం చేయనటువంటి వ్యక్తి, నీతి నిజాయితీకి ఎప్పుడు తక్కువ కాని వ్యక్తి ఆదివాసీ బిడ్డ మాత్రమే తప్ప ఎవరు కాదని కూడా చెప్తాను నేనైతే. అది కాబట్టి ఆదివాసుల కోసం పూర్తిగా తెలుసుకునే పరిస్థితి మనం చేయగలగాలి. దేశం నిజంగా ఈ భారతదేశం అనేది గొప్ప దేశంతో పాటు భారత రాజ్యాంగాన్ని మనకి ప్రత్యేకమైన హక్కులు, చట్టాలు కల్పించినప్పుడు అదన్నీ కూడా సుసంపన్నమైనటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని ఆర్థిక వనరులు కానీ అన్నీ కూడా తెలుసుకునే పరిస్థితి ఆదివాసీ బిడ్డ ప్రతి సబ్మిట్ చేయగలగాలంటే మనమంతా కూడా నిరక్షరాస్యం కాబట్టి అది తెలుసుకునే పరిస్థితి మనకి లేదు. రాజ్యాంగం నిజంగా ఏదైతే ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా స్వతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు కావస్తున్నా కూడా 78 సంవత్సరాలు అయినా కూడా నా ఆదివాసీ బిడ్డ కూడా ఎక్కడ కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. నా ఆదివాసీ బిడ్డ ఎక్కడ కూడా అభివృద్ధి పరిస్థితి లేదు. అంతా కూడా వెనకబడిపోయే పరిస్థితి. అందుకబట్టి వెనకబడిపోవడం ప్రధాన కారణం ఏంటంటే మనం చదువు లేకపోవడమే, నిరక్షరత కారణమే. అందుకబట్టి నిరక్షరతో పాటు మనకి రాజ్యాంగంలోని ప్రత్యేకమైనటువంటి హక్కులు, చట్టాలు కనిపించినప్పుడు ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, చట్టాలు తెలుసుకునే పరిస్థితి లేనప్పుడు
ప్రజాస్వామ్యం తెలుసుకునేటువంటి విషయాలు తెలుసుకోలేనప్పుడు ఇదన్నీ కూడా వెనుకబడిపోయే కారణం మనకు ఉంటది. కాబట్టి ఈ రోజు నా ఆదివాసీ బిడ్డ అలా ఉండకూడదు. నా ఆదివాసీ బిడ్డ పూర్తిగా నిజంగా ఇండియన్ కాన్స్టిట్యూన్స్ లో కానీ, ఇండియన్ డెమోక్రసీ కానీ, భారత ప్రజాస్వామ్యం కానీ, భారత రాజ్యాంగం కానీ పూర్తిగా తెలుసుకునే పరిస్థితి కావాలని ఈ ఒక వ్యవస్థకి ప్రధాన ఉద్దేశం. ఎప్పుడు కూడా నా ఆదివాసీ బిడ్డ చేతులు కట్టుకొని ఎవరు చెప్తే వాళ్ళు వినే పరిస్థితి కాకూడదు. ఆదివాసీ బిడ్డ గొంతెత్తి మాట్లాడే పరిస్థితి కావాలి, చైతన్యవంతులు కావాలని మొదటి ఉద్దేశం ఈ వేదిక.